హలో ఎవరన్, వెల్కమ్ టు నాలెడ్జ్ టెక్ వరల్డ్. ప్రీవియస్గా మనం ఏంటంటే షార్ప్ పైన ఒక 5 సెషన్స్ అనేవి తీసుకున్నాం. మొత్తం షార్ప్ అనేది మనం కవర్ చేసాము. షార్ప్ కవర్ చేసాము. దానికి ఏంటంటే మనము పీపీటీ క్రియేట్ చేసాము. సో ఈ పీపీటీలో ఏంటంటే మొత్తము దానికి సంబంధించిన అంటే ఏమంటారు మెయిన్ టాపిక్స్ అనేటివి ఉన్నాయి పీపీటీలో. అలాగే మనం ఏంటంటే ప్రాక్టికల్ కూడా మనం చేసాము. విజువల్ స్టూడియోలో మనము ఈ ప్రాక్టికల్ సెషన్ చేసాము. దీనిలో అన్నిటికీ సంబంధించిన బేసిక్ ఏమంటారు స్ట్రక్చర్ అనేది మనం ఇచ్చాము. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్, అరేస్, సింక్ వెయిట్, కోడ్ స్నిపెట్స్, కన్స్ట్రక్టర్, ఓకే, కన్స్ట్రక్టర్స్, కన్వర్షన్స్, డేటా టైప్స్, డెలిగేట్స్, ఓకే, డెలిగేట్స్, డిక్షనరీ, enums, generics by class, inheritance, interface, lambdas, okay, lambdas, list, loops, operators, parameters, partial classes, overriding, overloading, స్టేట్మెంట్స్, స్ట్రక్చర్స్. మనం ఏంటంటే అన్ని కాన్సెప్ట్ క్లియర్ ఏమంటారు ప్రాక్టికల్గా చేస్తూ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఒక 5 వీడియోస్ చేసాము. అది ఏంటంటే నా ప్లేలిస్ట్లో ఉంటుంది. మీకు ఆ రోజు నేను చెప్పాను, నేను ఈ పీపీటీ అలాగే ఈ కోడ్ అనేది మీకు షేర్ చేస్తాను అని. షేర్ చేయాలని అంటే ఇది ఎవరు ఎప్పుడు ఎక్కడ చూస్తుంటారో మనకు తెలియదు. సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే మన కోడ్ని గిట్ హబ్లో మనం ఏంటంటే స్టోర్ చేస్తున్నాం. గిట్ అంటే ఏంటి, గిట్ హబ్ అంటే ఏంటి, దానికి బేసిక్ కమాండ్స్ ఏంటి అనేది నేను ప్రీవియస్ వీడియో చేశాను. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఆ వీడియో చూడండి. ఈరోజు మనం ఏంటంటే గిట్లో లాగిన్ అయ్యి ఒక రిపోజిటరీ క్రియేట్ చేసి ఈ కోడ్ అనేది దానిలో పుష్ చేద్దాం సింపుల్గా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం ఫైల్ మేనేజర్లో ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకొని కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేద్దాం. ఇలా చెప్పాను మీకు సింపుల్గా. ఎలా అంటే అడ్రస్ బార్లో సిఎండి టైప్ చేస్తే మనకు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. అంటే ఆ ప్రాజెక్ట్లో ఇక్కడ డిఐఆర్ క్లిక్ చేస్తే మనకు ఫైల్స్ అన్నీ వచ్చేసాయి. ఏమేమి ఫైల్స్ ఉన్నాయి దీనిలోని. మనకు దీనిలో గిట్ లోకల్ రిపోజిటరీ లేదు. ఆ గిట్ని మనం ఇనిషియలైజ్ చేయాలి. ఇక్కడ డాట్ గిట్ అనే ఫైల్ లేదు కాబట్టి మీరు ఏమైనా గిట్ కమాండ్స్ యూస్ చేయాలనుకుంటే మీరు యూస్ చేయలేరు. ఎందుకంటే లోకల్ గిట్ రిపోజిటరీ అనేది ఇక్కడ లేదు. మీరు ఏంటంటే రిమోట్ సర్వర్ గిట్ హబ్కి కూడా మీరు ఏంటంటే పుష్ చేయలేరు. మీరు పుష్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇది ఏంటంటే మీ వర్కింగ్ డైరెక్టరీ. మీరు లోకల్ గిట్ రిపోజిటరీ క్రియేట్ చేయాలంటే మనం కమాండ్ చెప్పాం గిట్ ఇన్ ఇట్ అనేది క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే లోకల్ గిట్ రిపోజిటరీ, ఎంటీ గిట్ రిపోజిటరీ అనేది మనకు క్రియేట్ అయింది ఇక్కడ. ఓకేనా, చూద్దాం. గిట్ కాదు, డిఐఆర్. మనం హిడెన్ ఫైల్స్ చూడాలంటే /a క్లిక్ చేస్తే మనకు హిడెన్ ఫైల్స్ అనేది చూపిస్తుంది. ఇక చూడండి డాట్ గిట్ అనేది వచ్చేసింది ఇక్కడ. ప్రీవియస్గా మనకి ఇక్కడ చూడండి ఇక్కడ డాట్ గిట్ అనేది ఉందా లేదు. అంటే మనకి ఇప్పుడు గిట్ కమాండ్స్ అనేవి వర్క్ అవుతాయి. గిట్ stds స్టేటస్ ఇక్కడ చూడండి అన్ని రెడ్ కలర్లో ఉన్నాయి. రెడ్ కలర్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, దోస్ ఆర్ ప్రజెంట్ ఇన్ వర్కింగ్ డైరెక్టరీ. ఓకే, దీన్ని ఫస్ట్ మనం ఏంటంటే స్టేజింగ్లోకి పంపించాలి. స్టేజింగ్లోకి పంపించాలంటే కమాండ్ వచ్చేసి గిట్ యాడ్. మనం ఒక్కొక్క ఫైల్ నేమ్ ఇచ్చేదానికంటే జస్ట్ డాట్ అని క్లిక్ చేస్తే అన్ని ఫైల్స్ని తీసుకొని మనకు లోకల్ ఏమంటారు స్టేజింగ్ ఏరియాలోకి వెళ్ళిపోతాయి అన్నీ. ఓకేనా, అన్నీ మూవ్ అయిపోయాయి. ఇప్పుడు గిట్ స్టేటస్ అని క్లిక్ చేస్తే ఇప్పుడు రెడ్ కలర్ ఉన్నట్టు మనకి గ్రీన్ కలర్ వచ్చేసాయి. అంటే దోస్ ఆర్ ఆల్ ప్రజెంట్ ఇన్ ది స్టేజింగ్ డైరెక్టరీ. ఇప్పుడు స్టేజింగ్ నుంచి మనం ఏంది మన లోకల్ గిట్ రిపోజిటరీలోకి ఫార్వర్డ్ చేయాలంటే ఏంది కమాండ్ గిట్ కమిట్. ఓకే, గిట్ కమిట్ తర్వాత మనం మెసేజ్ ఇవ్వచ్చు అని చెప్పాం -m. ఓకే, కంప్లీట్ సి ప్రాజెక్ట్ కోడ్. ఓకే, ఇచ్చి ఎంటర్ కొడుతున్నాను. అప్పుడు ఏమైంది నాకు మొత్తము లోకల్ గిట్లోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు నేను గిట్ స్టేటస్ అని ఫస్ట్ ఇది క్లియర్ చేస్తాను CLS. ఇప్పుడు గిట్ స్టేటస్ అని కొడితే నథింగ్ టు కమిట్ అని చూపిస్తుంది చూడండి. ఎలాంటిది లేదు అంటే లోకల్ రిపోజిటరీలు ఉన్నాయి. మనం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనం గిట్లోకి వీటిని మూవ్ చేయడమే. ఆల్రెడీ నేను గిట్ ఓపెన్ చేశాను, మీకోసం మళ్ళీ ఓపెన్ చేస్తాను. గిట్ గిట్ లాగిన్ ఆఫీషియల్ పేజ్లో మీరు సైన్ ఇన్ కాండి. మీకు అకౌంట్ లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఇది మనకి ఏంటంటే ప్రజెంట్ ఇది మనం ఇప్పుడు ఒక రిపోజిటరీ క్రియేట్ చేద్దాం. సి ప్రాజెక్ట్. ఓకే, సి ప్రాజెక్ట్ క్రియేట్ చేసాము, పబ్లిక్ పెట్టాము, క్రియేట్ రిపోజిటరీ క్లిక్ చేస్తున్నాము.
మనం ఏంటంటే ఇక్కడ బ్రాంచ్ అనేది మనకు ఆటోమేటిక్గా మాస్టర్ అనే బ్రాంచ్ క్రియేట్ అయిపోతుంది. సో మనం ఏంటంటే ఇప్పుడు మన లోకల్ నుంచి గిట్కి పంపించాలంటే ఫస్ట్ ఈ గిట్కి మనం ఏంటంటే మన లోకల్ గిట్ రిపోజిటరీ, రిమోట్ సర్వర్ గిట్ రిపోజిటరీ రెండు కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేయాలంటే కమాండ్ వచ్చేసి ఇది గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్. ఇది మన యొక్క యూఆర్ఎల్, మన ప్రాజెక్ట్ యొక్క యూఆర్ఎల్. ఓకే, ఇక్కడికి వచ్చి జస్ట్ పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే మనకు కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, పుష్ చేయాలి. ఓకే, దానికి ఇంకొక కమాండ్ వచ్చేసి ఇక్కడ కమాండ్ ఉంది, గిట్ పుష్ -u ఆరిజిన్ మెయిన్. ఓకే, ఇంతవరకు మనకి ఏంటంటే మన ఇక్కడ ఏం కోడ్ లేదు కదా, మనం ఈ కమాండ్ చేశాక జస్ట్ రిఫ్రెష్ చేసామంటే మనకు కోడ్ మొత్తం వచ్చేస్తుంది. జస్ట్ మినిట్. మనకి ఏంటంటే మాస్టర్ క్రియేట్ అవుతుంది, మెయిన్ కాదు బ్రాంచ్ అనేది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనము మన లోకల్ నుంచి గిట్లకి పుష్ చేసాం. ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చి జస్ట్ రిఫ్రెష్ చేస్తామంటే మనకి మొత్తం టోటల్ మనకు C# కోడ్ అంతా మనకి ఏంటంటే ఇక్కడ వచ్చేస్తుంది. మీరు జస్ట్ మీ లోకల్గా మీకు ఈ కోడ్ కావాలంటే ఇక్కడికి వచ్చి దీన్ని కాపీ చేసుకొని గిట్ క్లోను ఈ యూఆర్ఎల్ ఇచ్చారంటే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. లేకపోతే డౌన్లోడ్ as జిప్ చేసుకొని విజువల్ స్టూడియోలో సొల్యూషన్ పైన క్లిక్ చేశారంటే మీకు విజువల్ స్టూడియోలో అనేది ఓపెన్ అయిపోతుంది. మీరు అక్కడ రన్ చేసుకోవచ్చు. మనకి ఏంటంటే మనం అన్నీ చూపించాం, ప్రతి ఒక్క క్లాస్ అనేది మనకు వర్క్ అవుతుంది. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నాకు కింద పింగ్ చేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. ఓకే, ఇది చూద్దాం ఒకసారి, మీకు క్లోన్ చేసి చూపిస్తాను నేను ఎలా ఏంటి అనేది. నేను ఇవన్నీ క్లోజ్ చేస్తున్నాను, మిగతా ఫోల్డర్స్ అన్నీ. ఓకే, ఇది కూడా క్లోజ్ చేద్దాం. మనం ఏంటంటే పుష్ చేసేస్తాం ఆల్రెడీ. న్యూ ఫైల్ చేసి ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఏం పెడుతున్నాను, న్యూ ఫోల్డర్. ఇక్కడ cmd ఓపెన్ చేస్తున్నాం. ఇక్కడ గిట్ clone ఎన్ని క్లోన్ ఎంటర్ అవుతాను. మనకి ఇక్కడ చూడండి ఈ ఎంటీ ఫోల్డర్లో మనకి ఎలాంటి కోడ్ అనేది లేదు. ఎప్పుడైతే మనం ఎంటర్ క్లిక్ చేస్తామో మనకు అక్కడ ఉన్న కోడ్ మొత్తం మనకి ఏంటంటే క్లోన్ అయిపోతుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూడండి న్యూ ఫోల్డర్, జస్ట్ రిఫ్రెషింగ్ దిస్, వీఆర్ గెటింగ్ C ప్రాజెక్ట్. ఓకేనా, ఇక్కడ మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ సొల్యూషన్ ఉంది కదా, దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో 2022 దానిలో ఓపెన్ చేసుకోండి, లేకపోతే విజువల్ స్టూడియో కోడ్లోనైనా సరే మీరు ఓపెన్ చేసుకోవచ్చు. జస్ట్ నేను ఓపెన్ చేస్తున్నాను విజువల్ స్టూడియోలో. జస్ట్ వన్స్ మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది. ఓకే, మీరు ఏంటంటే మీకు అన్నీ చెక్ చేసుకొని దీనికి ఏంటంటే ప్యాకేజెస్ అవి ఏం లేవు. సో మీకు ఈజీగా రన్ అయిపోతుంది. ఏ క్లాస్కి సంబంధించిన వాటిని మీరు ఏంటంటే ఇక్కడ అన్కమిట్ చేసి రన్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం డెలిగేట్స్ రన్ చేస్తున్నాం. సో డెలిగేట్స్ అనేది రన్ అయింది. మీరు ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్స్ మీరు రన్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ స్టేట్మెంట్స్ వచ్చేసి మనకు ఇక్కడ ఉంది. స్టేట్మెంట్స్లో స్టేట్మెంట్ యొక్క క్లాస్ వచ్చేసి స్టేట్మెంట్స్, మెథడ్ వచ్చేసి ఇఫ్ స్టేట్మెంట్స్ అని ఉంది. సో ప్రోగ్రామ్.csలోకి వచ్చి స్టేట్మెంట్స్ అనేది ఎత్తుకండి, ఇక్కడ ఎక్కడ ఉంది అనేది. ఓకే, స్టేట్మెంట్స్ ఎక్కడుంది, ఇక్కడ స్టేట్మెంట్స్ అనేది ఉంది. దీన్ని మీరు ఏంటంటే అన్కమిట్ చేయండి. అన్కమిట్ చేసి రన్ చేస్తే ఏమవుతుందంటే మీకు స్టేట్మెంట్ అనే క్లాస్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ చూడండి, పోయినసారి మీకు రెండే ఉన్నాయి, ఇక్కడ వచ్చేసాయి స్టేట్మెంట్స్. ఓకే, దిస్ ఈస్ ద వే దట్ హౌ టు క్లోన్ అండ్ హౌ టు పుష్ యువర్ లోకల్ కోడ్ టువర్డ్స్ రిమోట్ రిపోజిటరీ గిట్. మీకు ఏంటంటే గిట్కి, గిట్ ల్యాబ్కి ఏమంటారు, గిట్ హబ్కి ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నేను వీడియో చేశాను ప్రీవియస్గా, అది ఒకసారి చూడండి, మీకు డౌట్స్ క్లారిఫై అవుతాయి. ఎవరైనా కానీ మీకు ఏంటంటే ఓకే నేను ఇది చెప్పాను కదా, మీకు పీపీటీ కూడా నేను ఫార్వర్డ్ చేస్తానని. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే యాడ్ క్రియేట్ న్యూ ఫైల్, అప్లోడ్ ఫైల్ కదా, క్రియేట్ ఏ న్యూ ఫైల్ కాదు, ఐ నీడ్ ఫోల్డర్ అనుకుంటే క్రియేట్ న్యూ ఫైల్. I want a folder here. Okay, just uploading the files. నేను పీపీటీ మీకు ఇక్కడ చేస్తున్నాను, పీపీటీ కూడా అప్లోడ్ చేస్తున్నాను. నేనేంటంటే ఈ యొక్క గిట్ లింక్ అనేది నేను మీకు అక్కడ ఇస్తాను, జస్ట్ మీరు అక్కడ నుంచి చేసుకోండి. పీపీటీ అప్లోడ్ అవుతుంది, జస్ట్ మినిట్. మీరేంటంటే వెంకీ 10/06/1999 వస్తే నా రిపాజిటరీలోకి వస్తారు. సి ప్రాజెక్ట్ మనం ఇప్పుడు క్రియేట్ చేసినది, దానిలో మనకు C# యొక్క కోడ్ అనేది ఉంది, దాంట్లో మాస్టర్ యొక్క బ్రాంచ్లో మనకి ఇది ఉంది. ఓకే,
C# total project code. Okay, I'm committing the changes. మీరు ఏంటంటే ఇక్కడ ఆ పీపీటీ చూడవచ్చు. ఐ విల్ షో యూ. పీపీటీ ఎక్కడ ఉంది? పీపీటీ ఎక్కడ పోయింది పీపీటీ? జస్ట్ మినిట్, ఐ విల్ షో యూ వేర్ ద పీపీటీ వాస్. ప్రాజెక్ట్ మనది సి ప్రాజెక్ట్. కోడ్ స్నిప్పెట్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ సి నోట్స్ పీపీటీ ఉంది. ఓకే, మీరు ఇది చూడాలంటే యూ నీడ్ టు డౌన్లోడ్, దెన్ ఓన్లీ యూ క్యాన్ సీ. లేకపోతే వ్యూ రానుంది, చూద్దాం ఒకసారి ఏమన్నా ఇది వస్తుందా. సారీ అబౌట్ దిస్, యూ కాంట్ షో ఫైల్స్ చూపించలేదని చెప్తుంది. ఏంటి, ఫైల్ డౌన్లోడ్ అయిందా లేదా? పీపీటీ డౌన్లోడ్ కాలేదు. క్లిక్ డౌన్లోడ్. ఇట్ ఈస్ కనెక్టింగ్. ఏంటి కనెక్టింగ్ అని ఉంది. లేకపోతే ఏం చేయొచ్చు మీరు అంటే, కాపీ పాత్ చేయండి. ఇక్కడికి వచ్చి గిట్ clone ఎంటర్ అవుతాండి. మనకు టోటల్ కావాలి ఇక్కడ. గిట్ క్లోన్. ఇది ఎందుకు డౌన్లోడ్ కావడం నాకు అర్థం కాలేదు. నో ప్రాబ్లం. ఓకే, ఐ థింక్ మనం టోటల్గా డౌన్లోడ్ చేయాల్సిందే. సరే, నేను ఏం చేద్దామంటే, ఇది న్యూ ఫోల్డర్లో ఉంది కదా కోడ్ అనేది, ఇది నేను డిలీట్ చేస్తున్నా. ఓకే, డిలీట్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే, ఇక్కడ క్లోన్ చేస్తున్నాను. మళ్ళీ క్లోన్ చేస్తే మనకు దాంతో పాటు ఆల్రెడీ ఎగ్జిస్ట్ యాజ్ ఎంటీ డైరెక్టరీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ప్రాజెక్ట్. vd c.vd సారీ, ఇక్కడ మనం C# ప్రాజెక్ట్లోకి వెళ్ళలేదు. క్లోనింగ్ అయితే మన ప్రాజెక్ట్ వచ్చేసి మనకు దీనిలో పీపీటీ ఉంటుంది. సో పీపీటీ ఒక్కటి మనకి ఏంటంటే డౌన్లోడ్ కావడం లేదు. సో అందుకు నేను ఇలా చేసి చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళండి. సి ప్రాజెక్ట్, ఇక్కడ చూడండి పీపీటీ ఉంది. సో మీరు ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా పీపీటీ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, యా, దిస్ ఈజ్ హౌ దట్ ఐఎమ్ షేరింగ్ దిస్ నోట్స్ యాజ్ వెల్ యాజ్ కోడ్ టువర్డ్స్ యూ. ఓకే, నేను ఏంటంటే మీకు గిట్ రిపోస్టర్ యూఆర్ఎల్ కూడా మీకు పింగ్ చేస్తాను. Ctrl+C. ఓకే, ఇక్కడ న్యూ ఫోల్డరా? కాదు, న్యూ ఫోల్డర్ అయితే కాదు, నోట్ ప్యాడ్ అనుకుంటా. నిమిషం. యా, ఇక్కడ ఉన్నాయి టోటల్గా. ఇక్కడ నేను ఏంటంటే మీకు గిట్ లింక్ కూడా ఇచ్చేస్తాను. గిట్ రెపో లింక్ ఫర్ కోడ్. ఓకే, మీరు జస్ట్ ఈ కమాండ్ని మీ కమాండ్ ప్రాంప్ట్లో ఇవ్వండి. clone క్లోన్. యా, జస్ట్ ఈ కమాండ్ పేస్ట్ చేసి మీరు చేశారంటే మీకు ఆటోమేటిక్గా ఆ కోడ్ మొత్తం మీ లోకల్గా వచ్చేస్తుంది. మీరు అప్పుడు చూసుకోవచ్చు. ఓకే, ఇఫ్ యూ లైక్ మై వీడియో, like, share and subscribe to my channel. Thank you so much guys. Bye bye.